నమస్కారం జీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొంతా తుఫాన్ బీభత్సం, ధ్వంసమైన రోడ్లు, దెబ్బతిన్న పంటలు, నష్టాన్ని అంచనా వేసే పనిలో నిమగ్నమైన అధికారులు. ప్రతిపక్షం ప్రత్యర్థులపై సీటు వేసి విచారణ చేయడం కాదు, పేద విద్యార్థుల ఆత్మహత్యలకు గల కారణాలపై సీటు వేసి విచారణ చేయాలని కవిత డిమాండ్. జగిత్యాల జిల్లాలో మైనర్ బాలిక ఆత్మహత్య కలకలం, కన్న తండ్రి సవితి తల్లి హత్య చేశారని బంధువుల ఆరోపణ. ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ వేములవాడలో ఏబీవీపీ ఆందోళన, ప్రభుత్వ దిష్టిబొమ్మ శవయాత్ర, దిష్టిబొమ్మ దగ్ధం. జమ్మికుంట పోలీస్ స్టేషన్లో చిల్డ్రన్ పార్క్ జిమ్ ప్రారంభించిన సిపి గౌస్ సలాం. అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా 72 మంది రక్తదానం. మొంతా తుఫాన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీభత్సం సృష్టించింది. రైతన్నను కోలుకోలేని దెబ్బతీసింది. మొంతా తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 50,000కు పైగా ఎకరాలు పంటలు దెబ్బతిన్నాయి. 3,000 మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసిపోయింది. ఆరుగాలం శ్రమించి పండించే పంటలను వర్షార్పణం చేసి అన్నదాతలకు అపార నష్టం మిగిల్చింది. పలు రోడ్లు ధ్వంసమై పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కరెంటు స్తంభాలు కూలి వైరు తెగిపడ్డాయి. చిగురు మామిడి మండలంలో కెనాల్కు గండిపడి వందలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగి ఇసుక మెట్టలు వేశాయి. చేతికందే దశలో ఉన్న పంటలు వర్షార్పణం కావడంతో అన్నదాతలు ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేస్తూ ఆదుకోమని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మొంతా తుఫాన్ మిగిల్చిన నష్టాన్ని అంచనా వేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికీ ప్రాథమిక అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. సమగ్ర రిపోర్ట్ తయారు చేసేందుకు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం మాకు సహాయపడాలని, హైకమాండ్ వరకు షేర్ చేయాలని కోరుతున్నాం. వడ్లు ఇట్లా మొలకలు వచ్చుడుతోటే మేము కౌలు పట్టినందుకు అతనికి ఏమో ఇచ్చుడు, మరి మేమేం బతుకుడు అప్పుల పాలైనాం. ఈ వారికి ఈ అప్పులు ఈ హైకమాండ్ చూసి మాకు తగిన పరిష్కారం చేయాలని కోరుతాను. దేవకుండ్ల కవిత కరీంనగర్ జిల్లాలో జనం బాట పట్టారు. ప్రజలతో మమేకమై సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జాగృతి జనం బాటలో భాగంగా శంకరపట్నం మండలం కల్వల ప్రాజెక్టును సందర్శించిన కవిత గత ప్రభుత్వం హయాంలో ప్రాజెక్టు మరమ్మతుల కోసం 700 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మంజూరు చేసిన జీవోను పక్కకు పడేశారని ఆరోపించారు. రాజకీయ పరంగా ఆలోచించకుండా రైతుల ప్రయోజనం దృష్టిలో పెట్టుకుని హుజూరాబాద్, మనుకొండూరు ఎమ్మెల్యేలు, స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రాజెక్టు మరమ్మతుల కోసం కృషి చేయాలన్నారు. అనంతరం హుజూరాబాద్ మండలం రాంపూర్ గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న వర్షిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన కవిత 10వ తరగతి విద్యార్థిని వర్షిత మృతి చెంది 8 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు విచారణ చేయకపోవడం విచారకరమన్నారు. స్థానిక జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ తీసుకుని వర్షిత ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేసి వర్షిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షం ప్రత్యర్థులపై సీట్ వేసి విచారణ చేయడం కాదు, పేద విద్యార్థుల ఆత్మహత్యలకు గల కారణాలపై సీట్ వేసి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. వర్షిత కుటుంబ సభ్యులకు తెలంగాణ జాగృతి అండగా ఉంటుందన్నారు. కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని త్వరితగతిన ఇదివరకు ఇచ్చిన 70 కోట్ల జీవోను పాస్ చేయాలి, మత్తడి పనులు తొందరగా పూర్తి చేయాలని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇది రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు, రైతులకు సంబంధించిన విషయం. రైతు ఎవరికైనా రైతే, ఆయన పని చేయకపోతే, ఆయన పండియకపోతే మనకెవరికి కూడా తినడానికి తిండి ఉండదు. కాబట్టి రైతు లేనిదే రాజ్యం లేదని చెప్తా ఉంటాం. అది నిజం చేయాల్సిన టైం ఇప్పుడు వచ్చింది. పార్టీలకు అతీతంగా ఆలోచించి తొందరగా ఇప్పుడు రిపేర్ చేయించవలసిందిగా, ఈ కల్వల డ్యామ్ని రిపేర్ చేయించవలసిందిగా మత్తడిని నేను కోరుతా ఉన్నాను. మరి ఇక్కడ ఇదివరకు ఒకసారి కట్ట తెగిపోయినప్పుడు అప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా చొరవ తీసుకొని తొందరగా రిపేర్ చేయించారని చెప్తున్నారు రైతులు. అదే స్ఫూర్తి ఇప్పుడు కూడా చూపించాలి. మరి ఇవాళ మొత్తం మొంతా తుఫాన్ వచ్చి మన తెలంగాణ అంతా కూడా పంటలన్నీ కూడా పడిపోయినటువంటి పరిస్థితి ఉన్నాయి. కేవలం నిన్న ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసినప్పుడు వరంగల్, ఖమ్మం జిల్లాల రైతులకు మాత్రమే ఎకరానికి 10,000 ఇస్తామని చెప్పిండ్రు. ఇవాళ ఈ శంకరంపట్నం మండలంలో కూడా మేము మొత్తం తిరిగితే
ఇక్కడ కూడా పడిపోయింది, మరి పైరు పడిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. జగిత్యాల జిల్లాలో మైనర్ బాలిక ఆత్మహత్య కలకలం సృష్టించింది. కన్న తండ్రి సవతి తల్లి హత్య చేశారని బంధువులు ఆరోపణ వ్యక్తం చేస్తున్నారు. పెగిడిపల్లి మండలం బతుకపల్లికి చెందిన మైనర్ బాలిక ఆత్మహత్య కలకలం సృష్టించింది. 8 ఏళ్ల క్రితం తల్లి ప్రాణాలు తీసుకున్న దూలానికి ఇప్పుడు కూతురు అదే దారుణానికి పాల్పడడం గ్రామంలో విషాదం అలుముకుంది. భర్త వేధింపులు భరించలేక తల్లి 2017లో జ్యోతి ఉరివేసుకుని మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇప్పుడు అదే ఇంట్లో అదే దూలానికి జ్యోతి కూతురు సహస్ర ఉరివేసుకుని ప్రాణాలు తీసుకోవడం కుటుంబాన్ని కుదిపేసింది. అప్పుడు మా బిడ్డ చనిపోయింది, ఇప్పుడు మా మనవరాలు అదే చోట ప్రాణం కోల్పోయిందంటూ కుటుంబ సభ్యులు విలపించారు. ఈ ఘటన వెనుక జ్యోతి భర్త రవి, అతని భార్య సవతి తల్లి, ఇతర కుటుంబ సభ్యులు వేధింపులే కారణమని ఆరోపిస్తూ బాధితుల బంధువులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు విచారణ చేపట్టారు. కొడుకో బిడ్డ అత్తమా ఏదైనా మరిది భర్త కలిసిన బిడ్డను అప్పుడు ఇట్లనే చేసిర్రు, దూలానికి వేసుకొని చనిపోయింది. మళ్ళీ ఇప్పుడు 8 ఏళ్ళకు నేను నా బిడ్డను మారేసి వచ్చిందంటే నేను నా ఊళ్ళో అడుగు పెట్టలే. మళ్ళీ ఇప్పుడు 8 సంవత్సరాలకు నా మనవరాలు కూడా అదే రకంగా వేసుకొని ఒత్తిడి వల్ల సమితి తల్లి, నానమ్మ, బాబాయ్, తండ్రి ఒత్తిడి వల్లనే నా మనవరాలు కూడా చనిపోయింది. జమ్మికుంట పోలీస్ స్టేషన్లో చిల్డ్రన్ పార్క్ జిమ్ ప్రారంభించిన సిపి గౌసలం అమరవీల వారోత్సవాల్లో భాగంగా 72 మంది రక్తదానం చేశారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసలాం జమ్మికుంట పోలీస్ స్టేషన్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన చిల్డ్రన్ పార్క్ జిమ్ సెంటర్ను ప్రారంభించారు. చిన్నారుల మానసిక ఉల్లాసం, పోలీస్ సిబ్బంది శారీరక దృఢత్వం కోసం ఈ సౌకర్యాలు ఎంతగానో ఉపయోగపడతాయని సిపి తెలిపారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకొని హుజురాబాద్ డివిజన్లో ఏసీపీ మాధవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని సిపి సందర్శించి అభినందించారు. ఈ శిబిరంలో సిబ్బంది మరియు ప్రజల సహకారంతో మొత్తం 72 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు సిపి తెలిపారు. సేకరించిన రక్తాన్ని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలోని బ్లడ్ సెంటర్ కు అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. అమరుల త్యాగాలను స్మరించుకుంటూ ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు. జమ్మికుంట టౌన్ పోలీస్ స్టేషన్లో రావడం జరిగింది. ఇక్కడ చిన్నపిల్లల కోసం ఒక కొత్త చిల్డ్రన్ పార్క్, మెయిన్లీ పెటిషనర్స్తో పాటు చిల్డ్రన్ కోసం, గర్వింగ్ చిల్డ్రన్ కోసం కూడా, అండ్ పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీస్ సిబ్బంది కోసం జిమ్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ ఫెసిలిటీస్ మన విజిటర్స్ కోసం, మన పోలీస్ పర్సనల్ కోసం చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఇది కాకుండా పోలీస్ స్టేషన్లో కూడా జరుగుతున్న రెగ్యులర్ వర్క్ రివ్యూ చేయడానికి నేను వచ్చాను ఇక్కడ. అండ్ ఇక్కడ ఉన్న ఎస్హెచ్ఓ రామకృష్ణ గారు అండర్ సూపర్విజన్ ఆఫ్ ఏసీపీ హుజురాబాద్ శ్రీమతి మాధవి గారు, దే ఆర్ డూయింగ్ గుడ్ వర్క్. అండ్ పీపుల్ ఆఫ్ దిస్ ఏరియా టుడే ఒకటి బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా సబ్ డివిజన్ లెవెల్లో చేయడం జరిగింది. టోటల్ 72 పోలీస్ పర్సన్తో పాటు ఇంకా సిటిజన్స్ 72. కరీంనగర్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఘన స్వాగతం లభించింది. 2 రోజుల జనం బాటలో భాగంగా తొలి రోజు మణుకొండూరు, హుజురాబాద్, కరీంనగర్, చొప్పదండి నియోజకవర్గాల్లో కవిత పర్యటించారు. హైదరాబాద్ నుంచి నేరుగా మణుకొండూరు నియోజకవర్గంలోని తిమ్మాపూర్ మండలం మక్తపల్లి గ్రామానికి చేరుకుని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నస్తుల్లాపూర్లో మొంతా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. కనివిని ఎరుగని విపత్తు కారణంగా రైతన్నకు అపార నష్టం సంభవించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తుఫాన్ ప్రభావంతో పాటు సకాలంలో కొనుగోలు ప్రారంభించకపోవడంతో రైతులకు భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు. నష్టాన్ని ప్రభుత్వం వెంటనే అంచనా వేసి మానవతా దృక్పథంతో రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతుకు ఎకరాన 50,000 చొప్పున పరిహారం అందించాలని కోరారు. మొలకెత్తిన, బూజు పట్టిన, తేమ శాతం ఎక్కువ ఉన్నా సరే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు అసలు కొనుగోలు కేంద్రాలు ఎందుకు ప్రారంభించలేదని కలెక్టర్ ప్రశ్నిస్తున్నారని తెలిపారు. అసలు ఐకేపీ సెంటర్లు లేకుండా డైరెక్టుగా ధాన్యం మిల్లర్లే కొనుగోలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ఐకేపీ సెంటర్ల నుంచి మిల్లర్ల వద్దకు ధాన్యం తీసుకెళ్లేందుకు రైతులకు అదనంగా ఖర్చు అవుతుందని, రైతులపై భారం పడకుండా చూడాలని కోరారు. ఆల్రెడీ చాలా చోట్ల వడ్లు మొలకలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దారుణంగా తడిసిపోయింది ధాన్యం. మరి ఇటువంటి సందర్భంలో మిల్లర్లు అనేకమైన కండిషన్లు పెడుతున్నారు. మాయిశ్చర్ కంటెంట్ 17 కన్నా తక్కువ ఉండాలంటే అది సాధ్యపడే పరిస్థితి లేదు. ఒక పక్క మొంతా తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ వల్ల బాగా పెద్ద ఎత్తున వర్ష బీభత్సం జరుగుతుంది. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా పమేలా సత్పతి గారు, మరి ఇక్కడ కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆమెను డిమాండ్ చేస్తూ ఉన్నాం. నెల రోజులు దాటిపోయింది, ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ఎందుకు ఓపెన్ కాలేదని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి. అసలు రైతులు యాక్చువల్గా కోరేది ఏంటంటే ఐకేపీ మధ్యలో వద్దు, మిల్లర్లకు మీరు అవకాశం ఇవ్వండి, చక్కగా మేము ఇడికెళ్ళి తీసుకుపోతాం,
వాళ్ళ దగ్గరనే బస్తాలు దించుతామని చెప్తున్నారు. ఎందుకంటే మళ్ళీ మధ్య మధ్యలో ఒక దగ్గర దింపడం, ఎండబెట్టడం, మళ్ళీ ట్రాక్టర్లకు ఎక్కేయడం అంటే వాళ్ళకి అదనపు ఖర్చు కూలీలకు కానీ బ్యాగులలో నింపడానికి కానీ చాలా దారుణంగా అవుతుంది. కాబట్టి డైరెక్ట్ మిల్లర్లకు మీరు ఆదేశాలు ఇవ్వండి. ఇప్పుడున్నటువంటి ప్రకృతి వైపరీత్యం రీత్యా ఎంత. మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ 41వ వర్ధంతి సందర్భంగా కరీంనగర్లో కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ విగ్రహానికి పార్టీ కార్యాలయంలో పూలమాల వేసి నివాళులర్పించారు. కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇందిరమ్మ వర్ధంతి కార్యక్రమంలో సూడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు కట్కం మృత్యుంజయం, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్రావు, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, డీసీసీ బీసీ సేల్ అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్, డీసీసీ ఎస్టీ సేల్ అధ్యక్షులు శ్రావణ్ నాయక్, మడుపు మోహన్ పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇందిరాగాంధీ దేశ అభివృద్ధి కోసం కూడు, నీడ, గుడ్డ ఉండాలని ఉద్దేశంతో ప్రతి ఒక్క పేదవారికి ఇల్లు నిర్మించాలని చిత్తశుద్ధితో ఆనాడే ఇల్లు కట్టివ్వడం జరిగిందన్నారు. నేడు ఇందిరమ్మ పేరుతో కాంగ్రెస్ పార్టీ ఇళ్లను నిర్మిస్తుందని, ఉక్కు మహిళ అయిన ఇందిరాగాంధీ గారిని కొన్ని తీవ్రవాద దుష్ట శక్తులు కాల్చి చంపడం జరిగిందని, వారి యొక్క ఆశయ సాధన కోసం పాటుపడతామన్నారు. మేము కాంగ్రెస్ నాయకులము, కార్యకర్తలము అందరము కరీంనగర్ డిసిసి ఆఫీస్కు వచ్చి వారికి నివాళులు అర్పించడం జరుగుతుంది. మనం చూసినాము పాకిస్తాన్ నుంచి 71 వార్లో ఎట్లా బంగ్లాదేశ్ను విడిపించడానికి ఎంత ఐరన్ లేడీ అనే పేరు తెచ్చుకున్నది. దాని ద్వారానే ఏదైతుందో బంగ్లాదేశ్ కంట్రీని మొత్తం ఏదైతుందో పాకిస్తాన్తో విడగొట్టి పోరాడి విడగొట్టి ఏదైతుందో అంత సాహసం చేసిన నేత. మొన్న మనం చూసినాం ఏదైతుందో ఆపరేషన్ సింధూర్, దేశం మొత్తం మీద ఏదైతుందో. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని పోలీసుల ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కరీంనగర్ సమీపంలోని అల్గునూరు నుంచి పోలీస్ హెడ్ క్వార్టర్ వరకు నిర్వహించిన రన్ ఫర్ యూనిటీ 5K రన్ కార్యక్రమాన్ని సిపి గౌసలం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత, రాష్ట్ర ప్రభుత్వం అందించే కాళోజీ అవార్డు గ్రహీత నలిమిల భాస్కర్, దశరథి అవార్డు గ్రహీత అన్నవరం దేవేందర్ పాల్గొన్నారు. భారతదేశ ఉక్కు మనిషి, స్వతంత్ర భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని రాష్ట్రీయ ఏక్తా దివాస్గా పోలీసుల ఆధ్వర్యంలో 5 కిలోమీటర్ల రన్ ఫర్ యూనిటీ నిర్వహించిన అభినందనీయమన్నారు. జాతీయ ఐక్యతను పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన ఈ పరుగులో విద్యార్థులు, యువత, క్రీడాకారులు, పోలీసు అధికారులు, సిబ్బంది అత్యంత ఉత్సాహంగా పాల్గొని జాతీయ సమైక్యత పట్ల తమ నిబద్ధతను చాటుకున్నారు. భారతదేశాన్ని సంఘటితం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారని సిపి కొనియాడారు. భిన్నత్వంలో ఏకత్వం మన దేశ గొప్పతనమని, ఇది మన సంస్కృతికి నిదర్శనమని పేర్కొన్నారు. దేశ ఐక్యత, సమగ్రత కోసం పటేల్ చేసిన కృషి చరిత్రలో చిరస్మరణీయమని, ఆయన ఆదర్శాలు నేటి తరానికి మార్గదర్శకమని తెలిపారు. రన్ ఫర్ యూనిటీ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో జాతీయ ఐక్యత పట్ల చైతన్యం పెరుగుతుందని సిపి పేర్కొన్నారు. మాతృదేశ సేవలో ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించి యావత్ భారత వాణిలోని ప్రజలందరూ ఒకే కుటుంబ సభ్యులుగా భావించినప్పుడే స్వతంత్ర సమర యోధులకు నిజమైన నివాళి అర్పించినట్టు అవుతుందని పిలుపునిచ్చారు. Because of such contribution, ప్రతి సంవత్సరం 31st అక్టోబర్ రోజు నేషనల్ యూనిటీ డే, రాష్ట్రీయ ఐక్యతా దివస్ మేము సెలబ్రేట్ చేస్తున్నాము. మన ఇండియా కోసం, ఇండియా ఆల్సో నోన్ as having place unity in diversity. Unity in diversity. ఇక్కడ different types of people are staying, different religion, different region, different language, different culture, but we are staying united. Our unity strength lies in diversity. So on this occasion of Vallabhbhai Patel sir, also called Iron Man of India. So after independence, he played a very important role. Independence tarvata princely states untai, including the place we are standing today. Idi kuda Hyderabad princely state part undi, Karimnagar kuda. 562 princely state unification lo sir played a very important role after independence. లేకపోతే మీరు బిఫోర్ ఇండిపెండెన్స్ బ్రిటిష్ ఇండియా మ్యాప్ చూస్తే ఇది డివైడెడ్ ఉంటాయి. ఇప్పుడు యునైటెడ్ బికాస్ ఆఫ్ సచ్ కాంట్రిబ్యూషన్, ఇంక్లూడింగ్ ద ప్లేస్ వి ఆర్ స్టాండింగ్ టుడే. అండ్ ఇది కాకుండా నేను ఈ పోస్ట్ లో ఉన్నాను, కమిషనర్ ఆఫ్ పోలీస్ పోస్ట్, ఐపీఎస్ పోస్ట్, అది కూడా సచ్ కాంట్రిబ్యూషన్. ఐఏఎస్ అండ్ ఐపీఎస్ పోస్ట్ క్రియేటెడ్ బై సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు.
దేశ ఐక్యత సమగ్రత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అలాగే ప్రజలందరూ ఐక్యతగా బంధు భావనతో కలిసిమెలిసి ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా సూచించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్లో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా, సినీ నటుడు హీరో సాగర్, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలీసు అధికారులు పాల్గొన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ నుండి మున్సిపల్ చౌరస్తా మీదుగా తిరిగి కమిషనరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. రజకాలను విచ్ఛిన్నం చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఏకం చేసి స్వేచ్ఛా వాయులు పీల్చుకునేలా కృషి చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ కు రుణపడి ఉండాలని సినీ నటులు సాగర్ అన్నారు. పటేల్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని, అందుకు పోలీసుల సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని సిపి అంబర్ కిషోర్ జా తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి చెప్పాలంటే రజాకార్ మూవ్మెంట్ని విచ్ఛిన్నం చేసి ఒక స్వంత రాష్ట్రంగా, అంటే దేశానికి స్వాతంత్రం వచ్చినా మనకు స్వాతంత్రం రాలేదు. దానికి మనకు స్వేచ్ఛా వాయువు పీల్చుకునే అవకాశం ఇచ్చిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి మన తెలంగాణ ప్రజలు రుణపడి ఉండాలి. అంతేకాదు ఏక్తా దివాస్ అనే యూనిటీ పేరుతో కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికలు చివరి అంకానికి చేరాయి. శనివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. 8 ఏళ్ల తర్వాత కోర్టు ఆదేశాలతో సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. రాజకీయ రహితంగా జరగాల్సిన ఎన్నికల్లో రాజకీయ పార్టీల జోక్యంతో ఓరాఓరిగా పోరు సాగుతుంది. ముఖ్యంగా అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన నాయకులు 3 గ్రూపులుగా విడిపోయి 3 ప్యానెల్ ఏర్పాటు చేసి ప్రచారం నిర్వహించారు. 9,000 పైచిలకు ఓటర్లు ఉన్న అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో సభ్యులంతా ఓటు హక్కు వినియోగించుకునేలా కరీంనగర్ మహిళా డిగ్రీ కళాశాల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోటీలో 54 మధ్య అభ్యర్థులు గెలిచారు. 12 డైరెక్టర్ పోస్టులు, 9 జనరల్ కేటగిరీ కేటాయించగా 2 మహిళలకు, 1 ఎస్పీలకు రిజర్వ్ చేశారు. మాజీ చైర్మన్ కర్ర రాజశేఖర్, గడ్డం విలాస్ రెడ్డి వేర్వేరుగా ప్యానెల్ ఏర్పాటు చేసి బరిలో నిలిచారు. మరోవైపు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లిచాల రాజేందర్రావు నేతృత్వంలో మరో ప్యానెల్ ఏర్పాటు చేసి ప్రచారం సాగించారు. సహకార రంగంలో కరీంనగర్ జిల్లాకు ఒక చరిత్ర ఉందని, సహకార అర్బన్ బ్యాంకును ఆ దిశగా నడిపించడానికి మంచి పాలక వర్గాన్ని ఎన్నుకోవాలని కాంగ్రెస్ నాయకులు కోరారు. మంచి పాలక వర్గానికి ప్రభుత్వం పరంగా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని సూడా చైర్మన్ కొమర్రెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు. అనుభవం ఉన్న కాంగ్రెస్ నాయకులు పోటీలో ఉన్నారని, గెలిచిన పాలక వర్గానికి ప్రభుత్వం నుండి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. బాగా సేవా కార్యక్రమాలలో ఉండి, లయన్స్ క్లబ్ కార్యక్రమాలలో ఉండి అటువంటి వాళ్ళను, మంచి ఆలోచనలు ఉన్న వాళ్ళను సెలెక్ట్ చేయడం జరిగింది. మా ప్యానెల్లో ఇంతకుముందు కూడా అర్బన్ బ్యాంక్లో ఒక 2-3 ఎలక్షన్స్ ఏదైతుందో గెలిచిన వాళ్ళు వాళ్ళ స్వంత మహమ్మద్ అజరుద్దీన్పై కేసులు ఉన్నాయని, దేశద్రోహి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ అజర్ ప్రమాణ స్వీకారానికి రాజ్భవన్కు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశ ద్రోహులు ఎవరో, దేశానికి సేవ చేసిన వారు ఎవరో కిషన్ రెడ్డికి తెలియకపోవడం బాధకరమని అన్నారు. ఓ మైనార్టీ నేతని కేబినెట్లోకి తీసుకుంటే ఎందుకు అంత అక్కస్ అంటూ ఫైర్ అయ్యారు. నిరుపేద కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా అజరుద్దీన్ ఎదిగాడని గుర్తు చేశారు. ఆయనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడిన మాటలు సరికావని ధ్వజమెత్తారు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ గా అజరుద్దీన్ ఎన్నో విజయాలు అందించిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. ఎంపీగా కూడా ప్రజలకు సేవలు అందించారని అన్నారు. అజరుద్దీన్ మంత్రి పదవి విషయంలో తమ పార్టీ అధిష్టానం 3 నెలల ముందుగానే నిర్ణయం తీసుకుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర మంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ క్రికెటర్ అజరుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ మంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ క్రికెటర్ అజరుద్దీన్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే అజరుద్దీన్ కు ఇవ్వబోయే శాఖపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. హోంశాఖ లేదా మైనార్టీ శాఖలు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయని జోరుగా ప్రచారం జరుగుతుంది. దీనిపై 1-2 రోజుల్లో క్లారిటీ రానున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు తెలంగాణ కేబినెట్ లో ముస్లింలు లేరు. ఇదే విషయమై గత కొంతకాలంగా విపక్షాలు విమర్శలు కూడా చేస్తున్నాయి. ప్రస్తుత జూబ్లీస్ ఉప ఎన్నికల ప్రచారంలో కూడా అదే అంశాన్ని విపక్షాలు ప్రధాన అస్త్రంగా మలుచుకున్నాయి. దీంతో అజరుద్దీన్ కు మంత్రి పదవి కట్టబెట్టి మైనార్టీలను సంతృప్తి పరచడంతో పాటు జూబ్లీస్ ఉప ఎన్నికలు కూడా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. కాగా శుక్రవారం రాజ్భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే మేనమామ జైనుల బుద్దీన్ స్ఫూర్తితో క్రికెట్ వైపు అడుగులు వేసిన అజర్ 1984లో అంతర్జాతీయ క్రికెట్ లో రంగ ప్రవేశం చేశారు. భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించారు. జట్టులో అద్భుతంగా రాణించి తన ప్రతిభ చూపించారు. We will uphold the sovereignty and integrity of India
that I will faithfully and conscientiously discharge my duties as Minister for the state of Telangana, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. I, Muhammad Azharuddin, do swear in the name of Allah that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as Minister for the state of Telangana, except as may be required for the due discharge of my duties as such Minister. Jai Telangana, Jai Hind. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొంతా తుఫాన్ బీభత్సం, ధ్వంసమైన రోడ్లు, దెబ్బతిన్న పంటలు, నష్టాన్ని అంచనా వేసే పనిలో నిమగ్నమైన అధికారులు. ప్రతిపక్షం ప్రత్యర్థులపై సీటు వేసి విచారణ చేయడం కాదు, పేద విద్యార్థుల ఆత్మహత్యలకు గల కారణాలపై సీటు వేసి విచారణ చేయాలని కవిత డిమాండ్. జగిత్యాల జిల్లాలో మైనర్ బాలిక ఆత్మహత్య కలకలం, కన్న తండ్రి సవితి తల్లి హత్య చేశారని బంధువుల ఆరోపణ. ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ వెమ్లవాడలో ఏబీవీపీ ఆందోళన, ప్రభుత్వ దిష్టిబొమ్మ శవయాత్ర, దిష్టిబొమ్మ దగ్ధం. జమ్మికుంట పోలీస్ స్టేషన్లో చిల్డ్రన్ పార్క్ ప్రారంభించిన సిపి గౌస్ సలాం. అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా 72 మంది రక్తదానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.